హాయ్ అండి. నేను డాక్టర్ సుజిత్ ఓంకారం, పీడియాట్రిక్ ఆర్థోపెడిషియన్ అంకుర హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి. ఈ రోజు మనం సెరెబ్రల్ పాల్సీ గురించి తెలుసుకుందాం. సెరెబ్రల్ పాల్సీ అనేది మూవ్మెంట్ అండ్ పోస్చర్ డిజార్డర్. ఇది ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ కి జస్ట్ బిఫోర్ డెలివరీ గానీ, డ్యూరింగ్ డెలివరీ గానీ, ఆఫ్టర్ డెలివరీ గానీ దానికి ఒక హైపాక్సిక్ ఇంజరీ వల్ల వచ్చే కండిషన్. సో దీనికి గల మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎవరిలో వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందంటే ప్రిమెచ్యూర్ డెలివరీ, లో బర్త్ వెయిట్ ఉన్న పిల్లల్లో, అండ్ మెటర్నల్ ఇన్ఫెక్షన్స్ తల్లిలో కానీ సిఎంవి లేదా రుబెల్లా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, లేదంటే డెలివరీ అయిన తర్వాత సమ్ టైమ్స్ ఏమన్నా సీజర్ డిజార్డర్ అంటే ఫిట్స్ లాగా పిల్లల్లో ఫిట్స్ లాగా వచ్చిన వాళ్ళలో, అండ్ సమ్ టైమ్స్ బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్స్, మెనింజైటిస్ అంటాం, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ మన పిల్లల్లో సెరెబ్రల్ పాల్సీ ఉందా లేదా ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే వీళ్ళల్లో మెయిన్ గా మైల్ స్టోన్స్ అనేది డిలే అవుతుంది. అంటే యూజువల్ గా 3 నెలలకి మెడ నిలబడడం, 6 నెలలకి రోల్ ఓవర్ అవ్వడం అంటే పాకడం, ఇలాంటి డిలే అవుతుంది. అదే వాకింగ్ కిడ్స్ లో చూస్తే మజిల్స్ బాగా టైట్ గా పట్టుకొని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాదం గానీ మనం పైకి అనాలంటే అది చాలా టైట్ గా పట్టుకొని ఉంటుంది. అండ్ దెన్ వీళ్ళల్లో నడవాలి అంటే టో వాకింగ్ చూస్తూ ఉంటాం. సో టో వాకింగ్ బాగా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాం. అండ్ దెన్ వీళ్ళు నడిచేటప్పుడు కూడా కొన్ని లేట్ స్టేజెస్ లో నీ కూడా బెండ్ అయి నడుస్తుంటారు. వెరీ లేట్ స్టేజెస్ లో కొంచెం సిజరింగ్ అంటే కాళ్ళు కొంచెం లోపలికి పెట్టి నడుస్తూ ఉంటారు. యూజువల్లీ సెరెబ్రల్ పాల్సీ అనేది అన్ని సెరెబ్రల్ పాల్సీ ఒకలా కాదు. వీళ్ళు చాలా అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది అనే దాన్ని బట్టి దీంట్లో మల్టిపుల్ సబ్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వన్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయితే దీన్ని హెమిప్లీజిక్ సిపి అంటారు. అంటే ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్వాల్వ్ అయి ఉంటుందో దాని ఆపోజిట్ సైడ్ హ్యాండ్, లెగ్ వీక్నెస్ ఉంటుంది. సో వీళ్ళు కొంచెం డ్రాగింగ్ తో నడవడం, ఒక చెయ్యి సరిగ్గా యూజ్ చేయకపోవడం ఉంటుంది. అదే బ్రెయిన్ లో అరౌండ్ ద వెంట్రికల్స్ గానీ ఇన్వాల్వ్ అయిందంటే స్పాస్టిక్ డైప్లూజియా సెరెబ్రల్ పాల్సీ అంటాం. వీళ్ళలో కాళ్ళల్లో టైట్నెస్ ఎక్కువ ఉంటుంది, చేతులు కొంచెం రిలేటివ్ గా ఫ్రీగా ఉంటాయి. అలానే దీంట్లో డిస్కైనెటిక్, అథెటోటిక్ అని వేరే సబ్ టైప్స్ ఉంటాయి. వీళ్ళలో బ్యాలెన్సింగ్, అబ్నార్మల్ మూవ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అలానే మోస్ట్ కామన్లీ మనం చూసేది స్పాస్టిక్ డైప్లీజియా అంటే స్పాస్టిసిటీ ఉంటుంది కాళ్ళలో. వీళ్ళల్లో కూడా అన్ని ఒకలాగా ఉండదు. దీంట్లో 1 to 5 సబ్ టైప్స్ ఉంటాయి. టైప్ 1 అనేది ఆల్మోస్ట్ నార్మల్ పిల్లల్లాగే ఉంటారు, జస్ట్ కొంచెం టైట్నెస్ ఉంటుంది. టైప్ 2 అనే వాళ్ళు కొంచెం బ్రేసింగ్ ఇస్తే బాగా నడుస్తారు. టైప్ 3 అనే వాళ్ళకి క్రచెస్ కానీ వాకర్ కానీ ఇస్తే బాగా నడుస్తారు. 4 and 5 వాళ్ళు ఎవరో ఒక అటెండెంట్ వాళ్ళ సపోర్ట్ కంపల్సరీ అవసరం ఉంటుంది. వాళ్ళకి వీల్ చైర్ మొబిలైజేషన్ అవసరం ఉంటుంది. సో ఇది సెరెబ్రల్ పాల్సీ అనేది ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ డిజార్డర్స్. దీనికి సింగిల్ షాట్ ట్రీట్మెంట్ అంటూ ఏముండదు. బట్ ఇన్ నట్షల్ దీని ట్రీట్మెంట్ ఏముంటుందంటే నంబర్ 1 ఫస్ట్ మెయిన్ థింగ్ ఫిజియోథెరపీ. ఎందుకంటే బ్రెయిన్ నుంచి వచ్చే ఇంపల్సెస్ కొంచెం మారటం వలన వీళ్ళలో మజిల్స్ కొంచెం టైట్ గా ఉంటాయి. సో ఈ టైట్ గా ఉండే మజిల్స్ వీక్ గా కూడా ఉంటాయి. సో వీళ్ళకి టైట్ గా ఉండే మజిల్స్ కి స్ట్రెచింగ్ చేస్తూ ఉండాలి, అండ్ వీక్ గా ఉండే మజిల్స్ కి స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫిజియోథెరపీ ద్వారా ఇది చేసుకోవాలి. అండ్ బ్రేసింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఏఎఫ్ఓస్ అంటాం, ఎఫ్ఆర్ఓస్ అంటాం, అండ్ నీ గేటర్స్ అంటాం. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్ తో మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే స్ట్రెచ్ చేసామో ఆ మజిల్ మళ్ళీ తిరిగి కంట్రాక్చర్ లోకి వెళ్లకుండా ఈ బ్రేసెస్ హెల్ప్ అవుతుంటాయి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ వీక్ మజిల్స్ కి ఇది ఒక హెల్ప్ లాగా ఉంటుంది. అండ్ ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేసేదానికి కూడా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ మనం ఎంత స్ట్రెచ్ చేసినా గానీ కండరం సాగదు. అలాంటప్పుడు మనం బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా వీళ్ళలో చాలా హెల్ప్ అవుతుంది. సమ్ టైమ్స్ కంట్రాక్చర్స్ వచ్చినప్పుడు బోటాక్స్ ఇంజెక్షన్స్ కూడా పనిచేయవు. అలాంటి వాళ్ళలో మనం ఆ మజిల్ పైన ఉండే పొరని కొంచెం రిలీజ్ చేస్తే మజిల్స్ మళ్ళీ సాగడం అండ్ స్ట్రెంథనింగ్ చేసుకునేదానికి వీలుగా ఉంటుంది. సో ఇది ఎయిదర్ నీడిల్ సర్జరీస్ తో చేయొచ్చు, లేదంటే ఓపెన్ ప్రొసీజర్స్ తో చేయొచ్చు. కొంతమంది పిల్లలు డైరెక్ట్ గా 10 to 12 years మధ్య వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి బోన్ అండ్ జాయింట్ దగ్గర కూడా మనం ఈ వైకల్యాన్ని పోగొట్టడానికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో అట్ అన్ అవుట్ సైడ్ సెరెబ్రల్ పాల్సీలో బోన్ ఎలా అయితే మనకి విత్ గ్రోత్ పెరుగుతూ ఉంటుందో కండరం అంతగా సాగదు. సో ట్రీట్మెంట్ కూడా పిల్లల పూర్తి గ్రోత్ అయిపోయేంత వరకు, అంటే దాని అర్థం ఒక 14 to 15 years వరకు మనం రెగ్యులర్ గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, బ్రేసింగ్ అనేది కంపల్సరీ. అండ్ దీనికి కంప్లీట్ గా నార్మల్ అవుతారా అంటే నియర్ నార్మల్ వరకు మనం తీసుకురావచ్చు. అండ్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్, ఏ గ్రేడ్ లో ఉంటారనే దాన్ని బట్టి ఆ గ్రేడ్ లో వాళ్ళ మాక్సిమం పొటెన్షియల్ అచీవ్ చేసే దానికోసం మనం ఇచ్చే ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని డీటెయిల్స్ కోసం మా అంకుర హాస్పిటల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.